హాయ్ హలో నీ హౌమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్ ఇష్యూపై కమిటీ నిర్ణయించిన డెడ్ లైన్కి మరో 10 రోజులే టైం ఉంది. మరి నిజంగానే జూన్ 30 తర్వాత తెలంగాణలోని థియేటర్స్లో పర్సంటేజ్ విధానం వస్తుందా? ఇప్పటికీ అదే మాటపై ఉన్నారా, లేదంటే పెద్ద వరకే అది పరిమితమైందా? మరో పెద్ద సినిమా వచ్చాకే ఇష్యూ రగిలిస్తారా, లేదంటే డెడ్ లైన్ లోపే నిర్ణయం తీసుకుంటారా? ఇదే ఈరోజు ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆ మధ్య ఇండస్ట్రీలో బాగా నడిచిన పర్సంటేజ్ పంచాయతీకి కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. పెద్ద సినిమాకి ముందు చాలా పెద్ద ఇష్యూనే అయింది. చిరంజీవి జోక్యంతో ఈ వివాదం అప్పటికి సద్దుమణిగింది. పర్సంటేజ్ ఇస్తేనే పెద్ద ఆడిస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లు మనసు మార్చుకుని జూన్ 30 వరకు రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు పెంచితే రెంటుతో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సినిమాలకి రేట్లు పెంచేది లేదని, పెద్ద సినిమాలకి పెరిగిన రేట్లలో పర్సంటేజ్ తీసుకుంటామని చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాల్ని పర్సంటేజ్ విధానంలో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ డెడ్ లైన్ కి మరో 10 రోజులే ఉందిప్పుడు. మే 25న చిరంజీవిని కలిసి తమ సమస్యల్ని వివరించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కు మెగా భరోసా లభించింది. ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకి సూచించారు చిరు. జూన్ 30 తర్వాత ఆమోదయోగ్యమైన నిర్ణయాలు వస్తాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. దాంతో జూలై 1 నుంచి విడుదల కాబోయే సినిమాల పరిస్థితేంటి అనే కొత్త చర్చ మొదలైంది. అప్పటికీ సమస్యలన్నీ తొలగిపోవడంతో పెద్ద బాగానే విడుదలైంది. గత 20 రోజులుగా వచ్చిన సినిమాలకి సమస్యలేం లేవు. కానీ జూలై 3న నాగబంధంతో పాటు రావ్ బహదూర్ రానున్నాయి. వీటికి పర్సంటేజ్ ఇస్తారా లేదా రెంటల్ విధానంతో ఎగ్జిబిటర్లు వెళతారా అనేది చూడాలి. పెద్దిలాంటి పెద్ద సినిమా రావాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఆలోపు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మనసు ఎలా మారుతుందో చూడాలి. ఇక OG2 సినిమాపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇప్పుడు కాకపోతే మరో 6 నెలల తర్వాతైనా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఈ సినిమాకి నిర్మాత మారిపోయారా? ఓజీని నిర్మించిన దానయ్య సీక్వెల్లో భాగం కావట్లేదా? ఒకవేళ అదే నిజమైతే పవన్ సినిమా సీక్వెల్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? సుజిత్ ఎవరి వైపు అడుగులేస్తున్నారు? ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ OG2 ఉంటుందని, సుజిత్ ఇండియాకొచ్చాక మరిన్ని అప్డేట్స్ చెప్తామని ట్వీట్ చేశారో గానీ అప్పట్నుంచి సినిమాపై బజ్ అస్సలాగట్లేదు. తాజాగా OG2 గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నిర్మాత దానయ్య తప్పుకున్నారు. మరో కొత్త నిర్మాణ సంస్థ చేతుల్లోకి OG2 వెళ్లనుంది. నిజానికి OGతో పాటు సీక్వెల్ కూడా దానయ్యే చేస్తారని అనుకున్నారంతా. దానికంటే ముందే నాని సినిమాను కూడా ఇదే బ్యానర్లో సుజిత్ చేయాల్సింది. అప్పట్లో అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చింది. అయితే OG విడుదలయ్యాక ఏం జరిగిందో ఏవో కానీ ఆ సినిమాను దానయ్య కాకుండా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అదే టైంలో OG2 సినిమా నుంచి సైతం దానయ్య తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతుంది. అయితే సోలోగా మాత్రం కాదు, పవన్తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ కూడా OG2లో భాగం కాబోతుంది. అదెవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్, UV క్రియేషన్స్ ఈ రేసులో ముందున్నాయని తెలుస్తోంది. పారడైజ్ అయిపోయాక బ్లడీ రోమియోపై ఫోకస్ చేయనున్నారు నాని. మరోవైపు సుజిత్ కూడా ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ప్రస్తుతం హంగేరీ, లండన్ లొకేషన్స్లో వేటలో ఉన్నారు. ఇండియా రాగానే నాని మూవీ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే OG2 మొదలవ్వడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. హిందీ సినిమాకో న్యాయం, సౌత్ సినిమాకి మరో న్యాయమా? అక్కడ హీరోయిన్లు బికినీలు వేసి ఇంటిమేట్ సీన్స్ చేస్తే బ్యూటిఫుల్ అంటున్న క్రిటిక్స్ సౌత్ సినిమాలపై మాత్రం ఎందుకు విమర్శలు చేస్తున్నారు? నార్త్లో గ్లామర్ షోని వెనకేసుకొస్తున్న వాళ్ళు సౌత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ విషయంలో బాలీవుడ్ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? తాజాగా విడుదలైన కాక్టైల్ 2 సినిమాలో కృతి సనన్ బికినీ సీన్స్ చూసి బాలీవుడ్ క్రిటిక్స్ అంతా ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరోవైపు ఆ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని షాహిద్ కపూర్ తప్పుపట్టారు. కానీ అదే బాలీవుడ్ జనాలు సౌత్ సినిమాలో గ్లామర్ షో కాస్త పెరిగితే మాత్రం మహిళలను కించపరుస్తున్నారంటూ పనిగట్టుకొని మరీ విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్దిలో కంటెంట్ ఎంతో ఉన్నా కేవలం జాన్వీ కపూర్ సీన్స్ పట్టుకొని నార్త్ క్రిటిక్స్ అనవసరమైన రాద్ధాంతం చేశారు. జయా బచ్చన్, కరీనా లాంటి సీనియర్లు సైతం సౌత్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ విమర్శించారు. కానీ తమ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నడుస్తున్న బికినీ ట్రెండ్, ఇంటిమేట్ సీన్స్ పై మాత్రం ఈ సోకాల్డ్ సీనియర్లు నోరు మెదపరనే విమర్శలున్నాయి. బాలీవుడ్లో లిప్ లాక్స్, బికినీ షోలు అనేవి చాలా కామన్ అంటూ మేకర్స్ వాటిని గొప్పగా ప్రమోట్ చేసుకుంటున్నారు.
తమ దగ్గర ఎంత పచ్చిగా తీసినా ఫ్యాషన్ అని పొగిడేవాళ్లు సౌత్ పై మాత్రం చిన్న చూపు చూస్తుంటారు. ఇక్కడే వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయని మన ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సౌత్ లో కనిపించే హీరోయిన్ల గ్లామర్ షో నార్త్ లోకి వచ్చేసరికి మాయమవుతుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. కాక్టైల్ 2 ఒకటే కాదు, బాలీవుడ్ లో కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలో హీరోయిన్లను గ్లామరస్ గా చూపించడం అనేది కామన్. ఇంత చేసినా అప్పుడప్పుడు సౌత్ నుంచే ఎదిగిన కొందరు హీరోయిన్స్ మళ్లీ ఇక్కడి సినిమాలపైనే సెటర్లు వేయడం కొసమెరుపు. ఇదెప్పటికి మారుతుందో మరి. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టొచ్చా? కంటెంట్ కరెక్ట్గా క్లిక్ అయితే స్టార్ హీరోల రేంజ్లో ఓపెనింగ్స్ వస్తాయా? మా ఇంటి బంగారం ఓపెనింగ్స్ ఇండస్ట్రీకి ఏం నేర్పిస్తోంది? రాబోయే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సమంతా సినిమా కలెక్షన్స్ ఊపిరిపోస్తున్నాయా? మా ఇంటి బంగారం సినిమాపై ముందు నుంచి అంచనాలు బానే ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. లేడీ ఓరియంటెడ్ సినిమా కదా, ఆడియన్స్ వస్తారా లేదా అని మేకర్స్ కూడా కాస్త కంగారు పడే ఉంటారు. కానీ పర్ఫెక్ట్ ప్రమోషన్, స్టార్ పవర్ తోడైతే వండర్స్ క్రియేట్ చేయొచ్చని సమంత నిరూపించారు. ఈ వారం 4-5 సినిమాలు విడుదలైనా బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకున్నది మాత్రం బంగారమే. సమంత స్టార్ పవర్, రాజు నిడుమోరు రైటింగ్, నందిని రెడ్డి ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఫస్ట్ డేనే 13.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది మా ఇంటి బంగారం. చూస్తుంటే వీకెండ్ నాటికే సేఫ్ అయ్యేలా ఉంది. గతేడాది గర్ల్ ఫ్రెండ్తో రష్మిక సైతం మంచి సక్సెస్ అందుకున్నారు. ఘాటీతో అనుష్క నిరాశపరిచిన గర్ల్ ఫ్రెండ్ లాంటి క్లాస్ సినిమాతో రష్మిక పాస్ మార్కులు అందుకున్నారు. తాజాగా మా ఇంటి బంగారంతో సమంత మాస్ చూపిస్తున్నారు. ఈ కలెక్షన్స్ రష్మిక నటిస్తున్న మైసాకు పాజిటివ్ వైబ్స్ తెస్తున్నాయి. కథ బాగుండి ప్రమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తాయి అనడానికి ఇవే నిదర్శనం. ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడెలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. కావాలంటే చూడండి, నిన్న మొన్నటి వరకు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, టీవీలో యాంకరింగ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు హీరోయిన్లుగా వచ్చేస్తున్నారు. టాలెంట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. మరి ఎవరా హీరోయిన్లు? ఓసారి చూద్దామా? ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలా బ్రేక్ వస్తుందో చెప్పలేం. బేబీ అనే ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్య జాతకమే మారిపోయింది. అప్పటి వరకు యూట్యూబ్లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే ఈమె బేబీతో హీరోయిన్ అయిపోయారు. ఆ హిట్తో వరుస ఛాన్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఎపిక్ తో పాటు తమిళంలో ఆర్యాతో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు మరో 2-3 ఆఫర్స్ ఉన్నాయి. తాజాగా మరో యూట్యూబ్ బ్యూటీ హీరోయిన్ అయిపోయారు. ఆమె ఎవరో కాదు, ఫోక్ సాంగ్స్ తో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నాగదుర్గ. ప్రియదర్శి హీరోగా వంశీరెడ్డి దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న ఓ సినిమాలో నాగదుర్గ హీరోయిన్ గా ఎంపికయ్యారు. తమిళంలో ఆల్రెడీ లవ్ ఓ లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. యూట్యూబ్ బ్యూటీ దేత్తడి హారిక కూడా బేబీ ఫేమ్ సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి నిర్మిస్తున్న సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అవుతున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. యాంకర్ దీపికా పిల్లి గతేడాది ప్రదీప్ హీరోగా నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో హీరోయిన్ అయ్యారు. మొత్తానికి యూట్యూబ్ నుంచి నేరుగా వెండితెరపై వెలిగిపోవడానికి వచ్చేస్తున్నారు ఈ తెలుగమ్మాయిలు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల బారిన పడ్డారా? ఆయనకి తెలియకుండానే ఆయన బయోపిక్ తీశారా? చాలా కాలంగా కండల వీరుణ్ణి బెదిరిస్తున్న బిష్నోయ్ గ్యాంగే ఈ సినిమాని బ్యాకప్ చేస్తున్నారా? కాలా హిరణ్ అనే సినిమాలో అసలేముంది? దీన్ని రిలీజ్ కాకుండా ఆపడానికి సల్మాన్ లాంటి స్టార్ హీరో కోర్టు మెట్లు ఎందుకెక్కారు? ఈ టీజర్లో ఉన్న హీరోని చూస్తుంటే సల్మాన్ ఖాన్ గుర్తొస్తున్నారు కదూ. అందుకే కండల వీరుడు కూడా కన్ఫ్యూజ్ అయి ఈ రిలీజ్ ఆపాలని కోర్టు మెట్లెక్కారు. కాలా హిరణ్ సినిమా తన ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని లీగల్ వార్ మొదలుపెట్టారు. 1998లో రాజస్థాన్లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ టైంలోని కృష్ణ జింకల కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ కేసులో సల్మాన్కు 5 ఏళ్ల శిక్ష కూడా పడింది. వన్యప్రాణులను దేవుళ్లా పూజించే అక్కడి బిష్నోయ్ వర్గంలోని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ చాలా ఏళ్లుగా సల్మాన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం కలకలం రేపాయి. ఈ టైంలోనే అమిత్ జానీ అనే నిర్మాత కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ లాగే కనిపించే ఒక నటుణ్ణి పెట్టి చేతికి బ్లూ బ్రాస్లెట్ వేసి నెగటివ్ పాత్రలో చూపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సల్మాన్. మరోవైపు సినిమా తీస్తున్నందుకు సల్మాన్ మనుషులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ముదురుతోంది. మరి కాంట్రవర్సీ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.